అందరికీ నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. మిగిలిపోయిన వడలతోని ఒక 3 వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఏమేం చేసుకోవచ్చు అంటే, ఒకటి వచ్చేసి మజ్జిగ చేసుకోండి, సాల్ట్ మజ్జిగ చేసుకొని దాని లోపల ఆనియన్, కొంచెం పచ్చి జీలకర్ర వేసి సాల్ట్ వేసి కలిపి ఈ మిగిలిపోయిన వడలు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత పెరుగు వడలు తినొచ్చు అనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా. లేదు మాకు పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఈ జీలకర్ర, ఈ ఆనియన్స్ ఇవన్నీ తినరు వాళ్ళు అంటే, సరే పెరుగు మజ్జిగ చేసుకోండి, చక్కెర వేసేసి లస్సీ అంటారే అట్లా చేసుకొని ఈ మిగిలిపోయిన వడలను లోపల వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకు పెట్టండి. హెల్తీకి హెల్తీ ప్లస్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. నార్త్ సైడ్ దహివడ అంటారు చూడు, ఆ టైప్లో అవుతాయి అనమాట సింపుల్గా. ఇంకా దాని తర్వాత ఇంకోటి కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. ఈ వడలు మిగిలిపోయిన వడల్ని తీసుకొని కట్ చేసుకొని ముక్కలు లెక్క ఉల్లిగడ్డ టమాటా ఆనియన్ టమాటా కర్రీ చేసుకొని దాని లోపల మంచిగా ఆనియన్ టమాటా మంచిగా ఉడికినాక చేసినాక ఇంకా లాస్ట్కు దింపుతాము అనే ముందు ఈ వడ ముక్కలను లోపడేసి మంచి కలిపేసి తీసేస్తే మంచి వడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇవి 3 టిప్పులు అనమాట. ఏంది వడ అంటున్నావు, వీటికి బొక్కలు లేవు అని అంటే, అరే మిగిలిపోయిన అది ఇడ్లీ పిండి అబ్బా, ఇది ఇడ్లీ పిండిది అది లూజుగా ఉంటుంది, ఎట్లా బొక్కలు పెడతా చెప్పు మీరు కూడా.